కథాస్రవంతి పంతుల శ్రీరామశాస్త్రి కథలు నుండి రాజీనామా కథ రచన కీర్తిశేషులు పంతుల శ్రీరామశాస్త్రి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ప్రముఖ కథకులు పంతుల శ్రీరామశాస్త్రి గారు అక్టోబర్ 6, 1923 సంవత్సరం పంతుల కాశీనాథ శాస్త్రి గారు శ్రీమతి సూరమ్మ దంపతులకు సింహాచలంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం విజయనగరం, రాజమండ్రిలో జరిగింది. వీరు 1946 నుంచి 1973 వరకు ఉపాధ్యాయ వృత్తి జీసీడీ హైస్కూల్ రాయగడ, హెడ్ మాస్టర్ జునాగఢ్ హైస్కూల్ ఒరిస్సాలలో విధులు నిర్వహించారు. వీరి ధర్మపత్ని శ్రీమతి స్వరాజ్యలక్ష్మి. ఆసక్తి రచన, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, సంగీతం. వీరి కలం పేర్లు స్వైరవిహారి, హర్షవర్ధన్, జానకి జాని, పంతులు, శాస్త్రి ఇత్యాదులు. పంతుల శ్రీరామశాస్త్రి గారి కథలు భారతి, ఆంధ్ర వారపత్రిక, ఆనందవాణి, ఢంక, వినోదిని, రూపవాణి, ప్రజాబంధు మొదలుగా గల తెలుగు పత్రికలు అన్నింట్లోని వెలువడ్డాయి. శాస్త్రి గారు ప్రారంభంలో అటు పద్యాలు ఇటు కథలు రాశారు. వీరి కొన్ని కథల్లో ప్రౌఢమైన పద్య కవిత్వం గోచరించేది. మొదటి నుంచి తుది వరకు ఒకే ఊపున చదివించగలగడము, చదువుతున్నంతసేపు తల్లీనత కలిగించడము, చదివిన తర్వాత వాటిలోని వ్యక్తులు, సంఘటనలు మనస్సులో నిలిచి మెదడికి కొంత పని కలిగించడము శ్రీ శాస్త్రి గారి కథల్లో కొన్ని విశిష్ట లక్షణాలు. తగిన యోగ్యత ఉండి కూడా అది వరకు చాలా కాలం డిమాన్స్ట్రేటర్గా ఉండిపోయిన శశిభూషణం లెక్చరర్ అయ్యాడంటే అందుకు కాలేజీలోని అందరూ తమకే ఏదో గౌరవం జరిగినట్లుగా సంతోషించారు. అయితే ఇతరుడికి కలిగిన సంతోషం అతనికి కలిగిందో లేదో అనుమానమే. ఏమంటే అతను చాలా కాలం క్రితమే ఆశ విడిచిపెట్టుకున్నాడు. పైగా ఏకాకి. పెళ్ళైన 2 ఏళ్లకే భార్య పోయిందని కొందరు, అసలు పెళ్ళే చేసుకోలేదని కొందరు అతని గురించి చెబుతూ ఉంటారు. అంతేగాని అతని పుట్టుపూర్వోత్తర చరిత్ర సమగ్రంగా తెలిసిన వాళ్ళెవళ్ళూ ఉన్నట్టు కనపడరు. అతని గత చరిత్ర ఏమైనా ప్రస్తుతం మాత్రం ఒంటరిగా ఉంటున్నాడు. ఒక చిన్న డాబా ఇంట్లో కాపురం. ఉద్యోగంలో ప్రవేశించిన 1-2 సంవత్సరాలు హోటల్లో భోంచేశాడు గాని తర్వాత నౌకరు కుర్రవాడి సహాయంతో స్వయం పాకమే. అతడి తోడి లెక్చరర్లు గాని ఎవరైనా విద్యార్థులు గాని ఏ సమయంలో వచ్చినా ఏదో చదువుతూనే కనిపించేవాడు. తాను సైన్స్ లెక్చరర్గా పనిచేస్తున్నా ఆ పాఠం చెప్పిన 2 గంటలు తప్ప రోజంతా ఏవో జనరల్ లైబ్రరీలోని వేదాంత గ్రంథాలు, మధ్య మధ్యన ఏదో నవల చదువుతూ ఉండేవాడు. ఏవేవో కొన్ని ఇంగ్లీష్ నాటకాలు తెలుగు చేశాడని, కొన్ని సంస్కృత నాటకాలను ఆంగ్లంలోకి అనువదించాడని ప్రతీతి. అంతేకాని అతని పేరున పుస్తకాలు ఏవీ కనపడవు. పత్రికల్లోనైనా అతని పేరు ఈ 15 సంవత్సరాల మధ్యన కనపడిందనడానికి దాఖలా లేదు. ఇంటి గురించి గాని వ్యక్తి గురించి గాని తమలాగే నిత్యం ఏదో పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నట్లు మాట్లాడకపోవడమేమీ అన్న ఈర్ష్య వల్లనో లేక కేవలం తెలుసుకోవాలన్న సామాన్య కుతూహలం వల్లనో అతడి తోడి ఉద్యోగులు ఎన్నో రకాలుగా కదిల్చి చూసేవారు. కానీ ఏమీ ఫలితం ఉండేది కాదు. అన్ని విషయాలలోనూ అంత మేధాశక్తి ప్రదర్శించేవాడు. అంత స్పష్టంగా ఉద్రేకరహితంగా చర్చించగలిగేవాడు. తనకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాత్రం ఏమిటో తనకే తెలియని వాళ్లే ఉండేవాడు. అంతగా ఎవరైనా మరీ నిలదీసి ప్రశ్నించినా సరే మన మాటకేంలేండి అనంత సాగరంలో ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళం. కానీ చూడండి, ప్రపంచం మొత్తం మీద ఇంత ముఖ్యమైన ఈ సమస్య గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు అంటూ అంత దొరకని ఏ వైజ్ఞానిక సమస్యనో ఆధారమాత్రంగా అందిపుచ్చుకునేవాడు. దాంతో అవతల మనిషి ఇక ఈరోజు శాంతమైందన్న విషయం వచ్చినా ఈ ధోరణికి తుది అన్నది ఉండదన్న వెరపుతో తప్పించుకుని పోవలసిందే. శశిభూషణం మాత్రం తనకే తెలియని మందహాసంతో అది వరకు ఏ పేజీలో ఏ పంక్తి దగ్గర ఆపేశాడో అక్కడి నుండి మొదలుపెట్టి చదువు కొనసాగించేవాడు. ఇలా ఒకరికి తన పూచీ లేకుండా, తనకి ఒకరి ప్రేక్షణ లేకుండా గడిచిపోయే భూషణం జీవితంలో కొత్త ప్రకరణం ఆరంభమైంది. కాలేజీలో ఇంటర్మీడియట్లో వాణి ప్రవేశించిన నాటి నుండి పొరపాటు, కొత్త రోజు ఆరంభం అవడం ఆమె ప్రవేశించిన నాటి నుండి కాదు, ఆ సాయంత్రం ఆమె మొట్టమొదటి మారుగా అతని కంటబడినప్పటి నుండి. అతను పార్కులో ఒక మూల బెంచి మీద కూర్చొని లైబ్రరీకి సరికొత్తగా వచ్చిన
తాను చాలా కాలం నుండి చదవాలనుకుంటున్న పుస్తకం చదవడమా చదవకపోవడమా అన్నట్లుగా పేజీలు తిరగవేస్తూ మధ్య మధ్య ఒకటి రెండు వాక్యాలు చదువుతూ ఆహా ఇప్పుడు ఆట్టే చదవకూడదు అనుకుంటూ నాడు శుక్రవారం కావడం శని ఆదివారాలు 2 రోజులు హాయిగా చదువుకుందుకు వీలుండడాన్ని మనసులో 3-4 సార్లు జ్ఞాపకం తెచ్చుకుని ఆనందిస్తున్న సమయం అది. రేడియో నుంచి వచ్చే సంగీతం అతను పుస్తకాన్ని మరిచిపోయేంతగా ఆకర్షించకపోయినా తనంతట తానే ఇప్పుడేదో కాస్త వాచవిగా తిరగవేయడం అయింది కదా, ఈ రాత్రి రేపు ఎల్లుండి చదువుకోవచ్చునన్న ధీమాతో పుస్తకం ముడిచి సంగీతం వినడంలో నిమగ్నుడయ్యాడు. అంతవరకు అవుతూ ఉన్న కీర్తన అయిపోయి శంకరాభరణం రాగం ఆరంభమైంది. వెనకటి రోజుల్లో కాలేజీలో తను చదువుకునేటప్పుడు పద్యపఠనానికి 2వ బహుమతి పొందింది ఈ రాగం మూలానే. అప్పటికి తనకి నిజంగా తాను పద్యాలు పాడేది ఫలానా రాగమని తెలీదు. అందరూ శంకరాభరణం అంటే తను అదే నచ్చాడు. తర్వాత మరికొన్ని రాగాలు కూడా సాధకం చేస్తే చేశాడు కాక ఏమైనా శంకరాభరణం తన సొంత రాగం. మిత్రుడు ఆ రోజుల్లో ఏమయ్యా నిన్ను శశిభూషణం అనడం కంటే శంకరాభరణం అనడం బాగుంటుందేమో అంటే ఏమీ రాని తన సంగీతం ఇంత పని చేయగలగడం అతనికి చాలా ఉత్సాహంగా ఉండేది. రాగం మంచి రసపట్టులో ఉండగా రేడియో స్టేషన్ మార్చేశారు. ఏవో వార్తలు కాబోలు అసలే వినిపించుకోవాలని లేకపోవడం చేతను, తాను అతి తన్మయుడై వింటున్న సంగీతానికి అడ్డు తగలడం చేతను అతని శ్రవకుహరాలను తాకుతున్న ధ్వని తరంగాలు ఏదో బాధగానే ఉన్నాయి గాని లేశమైనా అర్థం కావడం లేదు. అటువంటి సమయంలో దగ్గరలో ఉన్న ఇంకొక బెంచి మీద కూర్చున్నారు 3 అమ్మాయిలు. అందులో ఇద్దరిని తనకు బాగా తెలుసును. సుభద్ర ఫిజిక్స్ బీఎస్సీ, సుశీల కెమిస్ట్రీ బీఎస్సీ చదువుతున్నారు. మొదట్లో తాను ఈ ప్రాంతంలో కూర్చున్నాడని ఇటు రావడానికి మొగమాట పడినా మరెక్కడా ఖాళీగా బెంచీలు లేకపోవడం వల్ల తప్పనిసరిగా వచ్చి కూర్చున్నారు. బిగ్గరగా తనకు వినపడేలాగా మాట్లాడకూడదనుకున్నారు కాబోలు ఏమీ ధ్వని లేదు. కానీ కొద్దిసేపట్లోనే సుభద్ర సుశీలల చర్చ చీరల రంగు దగ్గర నుండి భారత రాజకీయాల వరకు వ్యాపించింది. కానీ శశిభూషణానికి ఆ చర్చలో మాటలు కూడా అర్థమవుతున్నట్లేదు. అతని దృష్టి అంతా ఆ తెల్ల చీర కట్టుకుని ఉన్న 3వ అమ్మాయి మీద కేంద్రీకృతమైంది. అప్పుడప్పుడు ఆ తెల్లని చిన్ని మల్లె మొగ్గల వంటి పలువరుస కనపడేలాగా గులకరాళ్ల మీద గలగలా ప్రవహించే సలయేటి ధ్వని వంటి ధ్వనితో గాని ఆమె నవ్వుతూ ఉండకపోయేటట్లయితే ఆ స్వచ్ఛమైన శరీరఛాయను, ఆ అమర్చినట్లున్న అంగ సౌష్ఠవాన్ని చూసి దంతపు విగ్రహం అనుకుందుకే ఎక్కువ అవకాశం ఉండేది భూషణానికి. తాను అమ్మాయి వంక తేరిపారి చూడడం అసందర్భమైన పనిగా తోచింది. మొగం 2వ పక్క తిప్పుకుని సమీపంలో ఉన్న పొద్దుతిరుగుడు పువ్వులను చూడటంలో దృష్టిని నిబంధించాలనుకున్నాడు. కానీ సినిమాల్లో తాను చిత్రమైన ఫోటోగ్రఫీ ప్రభావం వల్ల చూసినట్టుగా అతడు చూస్తున్న పువ్వు మధ్య ఆ అమ్మాయి ముఖమే, ఆ తెల్లని పలువరసే కనిపించసాగాయి. ఆ రకంగా ఒక్క క్షణం గడిచి లోపునే మళ్లీ ఆ కలకలమనే నవ్వు వినిపించింది. అతని ప్రయత్నం లేకుండానే కాదు, అతనికి తెలియకుండానే అతని ముఖం వాళ్ల వంకకి తిరిగింది. ఇందాకటి కంటే ఒకరికి ఒకరు దగ్గరగా కూర్చొని సుశీల సుభద్రలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి పూర్తిగా తన వంక తిరిగి కాకుండా 3 వంతుల ముఖం కనపడేలాగా తిరిగి దూరాన ఉన్న జనసమూహాన్ని, పువ్వులను ఒక్క క్షణకాలం చూసి తల కొద్దిగా ఎత్తి మేఘాల రంగులను, ఆకారాలను చూడ్డంలో తన్మయురాలైంది. ఈ మారు శశిభూషణం క్రిందటి మారు ఉన్న తొందర లేకుండా చూడగలిగాడు. ఇందాక చూడ్డంలో కేవలం శరీరఛాయను, పలువరసని మాత్రమే గమనించాడు. ఓహో, ఆ కనుబొమ్మలు, ఆ సోగకళ్ళు, పెదవిపై చిన్న వంపు, ఆ సూది ముక్కు, ఓహో మరొక్క మారి నవ్వితే ఎంతో బాగుండును. అరేరే లేచిపోతున్నారే, ఏమిటే వాణి, లేలే, ఆ మేఘాల మీద తామర పువ్వులో కూర్చుని విహరిస్తున్న ఆ సరస్వతీదేవినని కళ్ళకంటున్నదేమో. అసలు దానిని చదువు మానిపించి తీసుకురావడం మనదే పొరపాటు అంది సుభద్ర. సుశీల అయితే ఏంలే, అది మనతో ఏమైనా మాట్లాడితే కదూ, అలా ఏదో మన వాగుడికి నవ్వుకుంటూ మేఘాల వంక చూస్తూ ఇంగ్లీష్ నాటకం నోట్స్ కంటతా పెట్టిస్తుంది అంటూ లేవదీసుకుపోయారు. శశిభూషణానికి మరి కూర్చోవాలనిపించలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. అంతలో తనకే మొగమాటం తోచింది. ఎవళ్ళైనా ఏమనుకుంటారో అని. తానేమిటి ఈ విధంగా తమ విద్యార్థులను వెంటపడి నడవడమేమిటి? అందులో ఇన్ని సంవత్సరాలు ప్రపంచంలో స్త్రీలంటూ ఉంటారన్న ప్రసక్తే లేకుండా ఉండిన తాను అమాంతంగా ఈ విధంగా తయారవడమా? మళ్లీ కూర్చున్నాడు.
కాని తన సంకోచానికి తనకే ఆగ్రహం వచ్చి విసురుగా లేచి నడక సాగించాడు. ఏ తనంతట తాను తన చిత్తం వచ్చినప్పుడు పార్కుకి వచ్చిపోవడానికి తనకు హక్కు లేదా? ఇప్పుడు రోడ్డు మీద ఎందరు నడుస్తున్నారు కారు, తాను వాళ్ళందరి వెంట పడినట్టే అర్థమవుతుందా? ఉహుం, తన దారి తనది. అరేరే, తాను ఎంత తొందరగా నడిచాడో! తనకంటే అంత ముందు బయలుదేరిన వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మరి నడకబడి తగ్గించడం బాగుండదు. కానీ దాటిపోవడమా? ఏదైనా కిల్లీ షాపు దగ్గర ఒక క్షణం ఆగి మళ్ళీ నడిస్తే? ఉహుం, అంతకంటే దాటిపోవడమే మేలు. తాననుకున్నది వేరు, జరిగింది వేరు. దాటిపోతూ ఉండగా సుశీల, సుభద్ర నమస్కారం మాస్టర్ గారు అంటూ కలిసి నడవసాగారు. అయితే వాళ్ళెంతసేపు తనను గమనిస్తూనే ఉన్నారన్నమాట. ఎంత పరువు తక్కువ పని! పుస్తకంలో ములిగి ఉంటే ఈ సోదంతా లేకనే పోవును. అయితే ఇదంతా ఒట్టి గాభరా మాత్రమే గాని వాళ్ళిదొక మహదవకాశంగానే భావిస్తున్నట్టున్నారు. వాళ్ళ గత పరీక్షల గొడవ, ప్రస్తుతపు చదువులు హడావుడి, కొన్ని నోట్సులు రాసుకోలేకపోవడము, మరికొన్ని పుస్తకాలు దొరకకపోవడము, తన వద్దనున్న కొన్ని పుస్తకాలు ఒక్కమారు పట్టుకెళ్లి చదువుకుందుకు వీలుందో లేదో తెలుసుకోవడము మొదలైన ఆయా ప్రసంగంతో శశిభూషణం తన ఇంటికి అడ్డుదారి తిరగవలసిన వీధి వచ్చిందని వాళ్ళు మళ్లీ నమస్కారం చేసి తన మనసులో కలవరపెడుతున్న ప్రశ్నకి సమాధానం అన్నట్టుగా, మీరీ అమ్మాయిని ఇదివరకు చూడలేదు కాబోలు. చాలా చక్కగా శాస్త్రీయంగా సంగీతం పాడుతుందని ఒకరు, బిఏ గ్రూపుతోనే చదువుతుంది అని ఇంకొకరు అన్నారు. ఓహో, అలాగా! ఈ మారు మన కాలేజీ తరఫు ఉత్సవాల్లో? అదేనండి మేము అంటాం. కానీ మొహమాటం, ఎవరికైనా మొగమాటం ఉంటే బాధలేదు గాని సంగీతం వాళ్ళకి మొగమాటం ఉంటే ఎలాగండి? అయ్యో, నిలబడిపోయారు. మీకు ఆలస్యం అయిపోతోంది కాబోలని మళ్ళీ నమస్కారం చేసి సెలవు పుచ్చుకున్నారు. ఈ మారు వాణి కూడా నమస్కారం చేసింది. ఆ అప్పుడే వెలిగిన ఎలక్ట్రిక్ దీపం వెలుగులో ఆమె కళ్ళలో అతనికి ఏదో విస్మృతమైన పూర్వానుభవ తటిల్లత తళుక్కని మెరిసినట్లయింది. ఆ రాత్రి అతని పుస్తకం చదవడం ఏమీ సవ్యంగా జరగలేదు. కొన్ని పేజీలు అలా అలా తిరగబడడం, మళ్ళీ చచ ఏమీ సరిగ్గా అవగతం కావడం లేదని మొదటి నుంచి ఆరంభించడము, ఈ రకంగా గడిచింది. శని ఆదివారాలు కూడా ఒకంతట గడవలేదు. మరి పుస్తకం తీయడం లాభం లేదన్నట్లు తోచింది. కొంతసేపు పడకుర్చీలో కూర్చోవడము, లేచి అటు ఇటు పచారు చేస్తూ ఉండడము, మరికొంతసేపు కదలకుండా కూర్చోవడమును. అతని మనస్సులో ఏ అభిప్రాయాలు తిరుగుడు పడుతూ ఉన్నాయో గాని బయటికే బిగ్గరగా ఇల్లు తెలుసుకుని ఉంటే ఎంత బాగుండును అన్నాడొక మారు. ఇంకొక మారు కాలేజీ బంట్రోజు చేత కబురు పంపిస్తే అనుకున్నాడు. ఎలా అయితేనే శని ఆదివారాలు గడిచిపోయాయి. సోమవారం నాడు కాలేజీకి కొంచెం ముందుగానే వెళ్ళాడు. కానీ అప్పటికి ఆమె రాలేదు. సరిగ్గా వేళకొచ్చి క్లాసులోకి వెళ్ళిపోయింది. ఇంటర్వల్లో బంట్రోజు చేత చీటీ రాసి పిలిపించాడు. అసలే మొగమాటమేమో చాలా బితుకుమంటూ వచ్చింది. ఏదో కాలేజీకి సంబంధించిన ఉత్సవంలో పాడమంటాడో, లేక మగపిల్లలతో కలిసి నాటకంలో వేషం వేయమంటాడో అని అనుమానిస్తూ. ఏం మాట్లాడుకున్నారో? ఇంటర్వెల్ గంట పూర్తయిపోయింది. ఇంకా మాట్లాడుకోవలసింది ఎంతో ఉన్నట్లుగానే కనిపించింది ఇద్దరికీ. నాడు ఏర్పడిన వారి పరిచయం క్రమంగా అనుబంధమై దినదిన ప్రవర్ధమానం కాసాగింది. కాలేజీలో అంత ఎక్కువగా మాట్లాడుకోకపోయినా సాయంకాలం కలిసి షికారుకెళ్లడం, తరచూ అతని బసకు ఆ అమ్మాయి వెళ్తూ ఉండడము, పైగా ఆమె సైన్స్ నేర్చుకోవడం లేదు కూడాను. ఇలా అంతా ఒక 3 మాసాలు కూడా పూర్తి కాలేదు. పెద్దగా ఆవులించి ఊరంతా నోరు తెరిచింది. చాలా కాలానికి సరిపడిన గ్రాసం దొరికిందని. ప్రజలందరికీ తెలియాలని పత్రికలలో ప్రకటించి ఉపన్యాస వేదికల మీద గొంతు చించుకుని అరిచినా కొన్ని సంగతులు ప్రచారం కావు. మరికొన్ని పాదరసం కంటే, దావానాలం కంటే, రేడియో తరంగాల కంటే కూడా త్వరితంగా ప్రసరిస్తాయి. ఇంతగా కొడుతున్న వాసనని అసలు వాళ్ళిద్దరూ పసికట్టకుండా ఉన్నారనడానికి వీల్లేదు. ఎంచేతంటే వాళ్ళకి తాము వింతగా చెప్పుకోబడుతున్నారు అన్న విషయాన్ని తెలియజేయడానికే బద్ధకంకణులైన మహాత్ములు కొందరు లేకపోలేదు. కానీ చిత్రం ఏమిటంటే ఈ రకమైన వాతావరణంలోని ఉబ్బు ఎక్కువ అవుతున్న కొద్దీ వాణీభూషణాలు మరీ సన్నిహితులుగా ప్రవర్తిస్తున్నారు. వాణి అద్దెకున్న ఇల్లు గల ఆవిడ గట్టిగా కుండ పగలేసినట్టుగా చెప్పాలనుకుని కూడా, మా బంధువులు వస్తున్నారు, మాకు ఇల్లు చాలకుండా ఉంది, ఖాళీ చేసేయాలి అమ్మాయి అంది. వాణి మాట్లాడకుండా ఆ సమయానికి దారంటి వెళ్ళిపోతున్న 2 రిక్షాలను ఆపి అప్పటికప్పుడు తన సామాను పట్టించుకుని శశిభూషణం ఇంటికి వెళ్ళిపోయింది. అది వరకల్లా తక్కిన లోకం ముందు ఆమె మంచితనం గురించి వాదిస్తూ ఆమెను అర్థం చేసుకోవడానికి తాపత్రయపడుతూ ఉండిన సుశీల, సుభద్రలకి కూడా
ఆమె ఎడల వల్లమాలిన ఆగ్రహం వచ్చింది. అంతేగాక బస మార్చాలంటే తమ ఇళ్ళు లేవు, అధమం సలహా అయినా అడగకూడదా, అంత గర్వంగా ఉన్నప్పుడు అనుభవించవలసిందే అనిపించింది. వాళ్ళకి ఏమిటి, కాలేజీలోని 50 మందికి ఎందుకో తమకే తెలియని ఆగ్రహావేశం ఆవిర్భవించింది. తత్కాలానికి ధర్మప్రవర్తకులైన ఒక 10 మంది యువక పుంగవులు జట్టుగా ఆ వీధి గుండా బయలుదేరారు. తీరా ఇంటి దగ్గరికి వచ్చాక ఏం చేయాలో తోచక బిగ్గరగా వెకిలి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ మర్నాడే కాలేజీలో శశిభూషణాన్ని ప్రిన్సిపాల్ పిలిపించి మీతో కొంచెం ప్రత్యేకించి మాట్లాడవలసి ఉంది అనడంతోనే భూషణం అతను మాట్లాడబోయే సంగతి, తన సమాధానము సర్వం సిద్ధం చేసుకున్నవాడులా మాట్లాడసాగాడు. అంత మరేమీ ప్రత్యేకించి అక్కర్లేదులేండి, ఇది అందరూ అనుకున్న మీదటే మీకు తెలిసి ఉంటుంది. నాకు తెలుసును, నాది ఒక రకంగా పొరపాటే. అంతలో ప్రిన్సిపాల్ గారు ఏదో మాట్లాడబోతూ ఉంటే మరి నన్ను చెప్పనీయండి. పొరపాటంటే మీరు అర్థం చేసుకున్న రీతిని పొరపాటు అనుకోవడం లేదులేండి. ఏదైనా మనం ఈ అంశంలో ఇంకా మాట్లాడబోయే ముందు మీరు నా ఈ రాజీనామాను అంగీకరించవలసి ఉంటుంది అని జేబులోని కాగితం తీసి టేబుల్ మీద పెట్టాడు. ప్రిన్సిపాల్ గారు తను చిట్ట చివరికి ఉపయోగించవలసిన అస్త్రం ఈ విధంగా తనకే ఎదురు తిరగడం వల్ల కలిగిన గాభరాను సర్దుకొని, ఎందుకండి అంత తొందరపడ్డం, ఇప్పుడు నేననేది ఏమిటంటే మీరు అవివాహితలు. ఆయన వాక్యానికి సగంలో అడ్డు తగిలి శశిభూషణం, క్షమించాలి, ఆ వాక్యం అక్కడితో ఆపేయండి. మీ ఉద్దేశం నాకు తెలుసును, ఎక్కువ మాటలెందుకు, ఆ అమ్మాయి నా కూతురు, ఇన్నాళ్ళు ఈ మాట బాహాటంగా చెప్పుకోకపోవడం వల్ల ఇంతవరకు వచ్చింది. ప్రిన్సిపాల్ ఒక 2 నిమిషాలు ఊరుకుని, అలా అయితే మరి కావాల్సిందేముంటుంది, మీ మాట ముమ్మాటికి నిజం, నాకేం అనుమానం లేదు. ఇటువంటి సందర్భంలో మీరు రిజైన్ చేయడం దేనికి, కావాలంటే రేపే కాలేజీలో ఎవరికి ఎటువంటి దురభిప్రాయం మిగలకుండా. తమకి నా ఎడల ఉన్న దయకి కృతజ్ఞుణ్ణి కానీ క్షమించండి, నాకు మరి ఈ ఉద్యోగం చెయ్యాలని లేదు. కాక ఇటీవల నా ఆరోగ్యం కూడా ఏమీ బాగుండం లేదు. ఇద్దరం కలిసి వాళ్ళ అమ్మ దగ్గరికి పోతాం. ఈ ఉద్యోగం చెయ్యకపోయినా నా కొద్దిపాటి అవసరాలకి తగిన స్థితి నాకు ఉందని తమకు తెలుసును కదూ అన్నాడు. తాను ఎంతో స్పష్టంగా సంగతి సందర్భాలు చెప్పాననుకున్నా ప్రిన్సిపాల్ గారికి ఇంకా అనుమానాలుండిపోయాయన్న సంగతి గమనించి భూషణం, నా గత చరిత్ర అంతా చెప్పడం అనవసరం, కానీ కొన్ని సంగతులు మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నా చిన్నతనంలో అప్పుడు నాకు 20, ఇప్పుడు 37, ఆ అమ్మాయికి 17. అప్పటి నా ప్రణయకాండకు ఆగ్రహించి నా స్నేహితురాలి బంధుసముద్రుడు కర్రతో బలంగా నా తల మీద కొట్టారు. దెబ్బల గాయాలు నయమైనా వెనుకటి జీవితానికి సంబంధించిన జ్ఞాపకశక్తి చాలా వరకు నశించింది. 1 సంవత్సరం చిత్తచాంచల్యం కూడా కలిగింది. తర్వాత 2 ఏళ్లూనూ మా ఊళ్ళో ఉన్న తర్వాత కాస్త పరిస్థితి చక్కబడింది. అప్పుడు మళ్ళీ ఆగిపోయిన చదువును పూర్తి చేసుకుని నౌకరీ చేయవలసిన అవసరం లేకపోయినా ఏదో వ్యావృత్తి కోసమని ఈ ఉద్యోగంలో ప్రవేశించాను. ఈ మధ్య నేను 100కి 100 పాళ్ళు తల్లి పోలిక కలిగిన అసలామె ఈసరికి పూర్తిగా మారిపోయి ఉండవచ్చును. కానీ అప్పుడు నాకు పరిచితమైన ఆ ఆకృతి ప్రతిబింబం వంటి వాణిని చూసే వరకు ఈ లోకాన్నే మర్చిపోయాను. నమస్కారం, మరి సెలవు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు రాజీనామా అన్నదే నాకు ఏమీ. మరి నన్ను క్షమించాలి, నేను నా నిశ్చయాన్ని మార్చుకోలేను. ఇదేం అల్లుడు అలిగి వెళ్ళిపోవడం వంటిదేం కాదు కదా. మీరు నా రిజిగ్నేషన్ ఎలాగో ఆమోదిస్తారు. అంతవరకు నేను ఉండడం దేనికి. మరి ఈ రాత్రే మేము బయలుదేరిపోవాలనుకుంటున్నాం. మా ఇంటి తాళాలు మా డెమాన్స్ట్రేటర్ వెంకటేశ్వరరావు చేతికి ఇస్తాను. నా దగ్గర ఉన్న కాలేజీ పుస్తకాలు అవి అప్పచెప్పేస్తాను. ఏమైనా లేకపోతే నా జీతంలో తీసుకుంటారు. మరొక్క చిన్న కోరిక, అతని చేతికి రాజీ చేతకాక రాజీనామా అని ఒక కథ చిత్తుప్రతి ఇచ్చాను. దాన్ని తప్పకుండా మన కాలేజీ పత్రికలో ప్రకటించాలని కోరిక. నమస్కారం. అంతేనండి. అన్నాళ్ళు డెమాన్స్ట్రేటర్గా పడి ఉన్నవాడికి కాస్త ప్రయోగించిందంటే వెంటనే ఈ రూపంగా యోగభంగం కూడా అయింది. అంతే, గ్రహబలం చాలకపోతే అలాగే అవుతుందండి అన్నారు కొందరు విజ్ఞులు. మర్నాటి నుండి వాణి శశిభూషణాలు కనబడకపోవడంతో ఆ తర్వాత వాళ్ళిద్దరి గురించి అనేకమైన కింవదంతులు చెలరేగాయి. కానీ మరికొద్ది రోజుల్లోనే, అంటే కాలేజీ పత్రికలో ప్రకటితమయ్యేలోపునే అతని కథ ప్రజల నోళ్లలో పడి పాతబడిపోయింది. అతను ఒక్క ప్రిన్సిపాల్ గారికి వెంకటేశ్వరరావుకి మాత్రమే యథార్థ పరిస్థితి చెప్పినప్పటికీ మీరింతవరకు రాజీనామా కథ విన్నారు. రచన కీర్తిశేషులు పంతుల శ్రీరామశాస్త్రి, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి